Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ సురేంద్రనాథ్. వారితో మాట్లాడి చిన్న పిల్లలు ఈ సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆహారం విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనారోగ్య సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా ఎలాంటి నియమాలు పాటించాలి, వీటి గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, సమ్మర్ రాగానే మామూలు వాళ్ళకన్నా చిన్నపిల్లలు బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. మెయిన్ పుట్టిన పిల్లలు, ఒక 6 నెలలలోపు పిల్లలకి మదర్ మిల్క్ తప్పితే ఇంక వేరే ఏది ఇవ్వకూడదు అనేసి అంటూ ఉంటారు. బట్ ఇప్పుడు చూస్తుంటే ఎండలు మండిపోతూ ఉన్నాయి. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏం కాదులే అనేసి కొన్ని వాటర్ తాపిస్తూ వస్తుంటారు. అది కరెక్టేనా? పుట్టిన పిల్లలకు పుట్టినప్పటి నుంచి 6 months వరకు మేము ఏమి అడ్వైజ్ చేస్తామంటే తల్లి పాలు తప్ప ఇంకా ఏమీ ఇవ్వకూడదు అనేది అడ్వైజ్ చేస్తాం. సో ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ చాలా హైగా ఉన్నప్పుడు డీహైడ్రేషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే పుట్టిన మొదటి 3 రోజుల్లో పాలు సరిగా లేక ఒక్కోసారి సివియర్ డీహైడ్రేషన్కి వెళ్ళే అవకాశం. కానీ నార్మల్గా ఏంటంటే ఎంత టెంపరేచర్ ఉన్నా కానీ బేబీని మనం ఏం డైరెక్ట్గా హీట్లో పెట్టాం కదా. ఇట్లా చిన్న బేబీస్ ఉన్నప్పుడు మన రూమ్ టెంపరేచర్ తక్కువ చేసుకునే ప్రయత్నం చేయాలి. మరీ హీట్ ఎక్కువ ఉండే ప్లేసెస్లో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో 45 to 50 degrees ఉన్నప్పుడు మనం బేబీని మరీ వడగాల్లో వదిలిపెట్టాం కదా, వేడి గాల్లో వదిలిపెట్టాం. కాబట్టి వేరే నీళ్ళు ఇవ్వకూడదు అనేది ఎందుకు చెప్తామంటే వేరే నీళ్ళ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో అదేదో మనం మంచి చేస్తున్నాం అనుకుంటాము, తర్వాత అది దాని పరివేశనం చాలా సీరియస్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఉండే నీళ్ళ క్వాలిటీ మీకు తెలుసు కదా. సో కంటామినేషన్ ఎక్కడుందో ఎప్పుడుందో సమ్మర్లో ఎక్కువగా కంటామినేషన్ అయ్యే అవకాశం. సో అటువంటిప్పుడు ఏంటంటే పిల్లలకు మొదటి 6 నెలలు తల్లిపాలు తప్ప వేరే నీళ్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అది కూడా వేసవి కాలంలో కూడా అక్కర్లేదు. దానికి ఏం చేయాలంటే మనం రూమ్ టెంపరేచర్ కొంచెం తక్కువ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇవాళ రేపు అందరి దగ్గర ఎయిర్ కూలర్స్ ఉన్నాయి, ఏసీస్ కూడా ఉన్నాయి. అంటే ఒక 30 years లాగా లేదు కదా ఇప్పుడు. సో ఎవ్రీబడి ఈజ్ అఫోర్డింగ్ సమ్ ఏసీ ఆర్ ఎయిర్ కూలర్ లాంటివి. సో రూమ్ టెంపరేచర్ మరీ 35 degrees అట్లా ఉన్నప్పుడు కూలర్ కానీ లేకపోతే ఏసీ కానీ వేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్ 25 degrees కంటే ఎక్కువ పెడితే బేబీ మరీ కోల్డ్గా ఉంచకూడదు. రూమ్ టెంపరేచర్ మరీ 20 degrees అట్లా ఉంచకూడదు. రూమ్ టెంపరేచర్ 25 degrees అబవ్ ఉంచితే దానివల్ల బేబీకి ఎట్టి ప్రమాదం వచ్చే అవకాశం ఉండదు అనమాట. నార్మల్గా పుట్టినప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే ఈ రూమ్ టెంపరేచర్ డెలివరీ టైం అప్పుడు 25 degrees అబవ్ ఉండాలి అని చెప్తాం. బేబీని కోల్డ్ ఎయిర్కి ఎక్స్పోజ్ చేయకుండా. సో ఎక్స్ట్రీమ్ హీట్కి కూడా ఎక్స్పోజ్ చేయకూడదు. సో ఎక్స్ట్రీమ్ హీట్కి ఎక్స్పోజ్ చేయకుండా మదర్ ఫీడింగ్ ఇస్తూ రూమ్ టెంపరేచర్ కొంచెం తక్కువ చేసుకునే ప్రయత్నం చేస్తే నీళ్లు తాగించాల్సిన అవసరం లేదు. అండ్ ప్రిఫరబుల్లీ ఇట్లా నీళ్లు తాగించకూడదు. నీళ్ళు తాగించడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మేమేం చెప్తామంటే తల్లిపాలు తప్ప ఏమీ ఇవ్వకూడదు. యాజ్ సచ్ తల్లిపాలు సఫిషియెంట్గా ఉంటే బేబీకి వేరే నీళ్ళ అవసరం ఉండదు. ఎందుకంటే పిల్లలకు వచ్చే ఒకవేళ దాహము ఇవన్నీ కూడా తల్లిపాలలో ఉండే వాటర్ తోటి సరిపోతుంది అన్నమాట. మొదటి 3 రోజుల్లో అంటే మరీ హై టెంపరేచర్ ఉన్నప్పుడు మదర్కి ఫస్ట్ వచ్చే మిల్క్ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా వెరీ రేర్లీ ఫస్ట్ 3 daysలో మరీ హై టెంపరేచర్ ఉన్న ప్లేస్లో ఉంటే డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ నార్మల్గా వన్స్ మదర్కి మిల్క్ ఎస్టాబ్లిష్ అయిపోతే ఎవ్రీ 3 hours ఒకసారి మిల్క్ మామూలుగా పట్టిస్తుంటే బేబీకి మదర్స్లో ఉండే వాటర్ కంటెంట్ బేబీకి సరిపోతుంది. సో వేరే వాటర్ పట్టాల్సిన అవసరం లేదు. ఓకే. ఆఫ్టర్ 6 months తర్వాత పిల్లలు సమ్మర్ అనే కాదు, ఏ సీజన్లో అయినా సరే తినడానికి మొండితనం చేస్తుంటారు, వాటర్ తాగరు సరిగ్గా. స్కూల్స్కి వెళ్ళే చిన్న పిల్లలు కూడా వాటర్ తీసుకోకపోవడం ఇలా ఉంటుంది. సో ఈ సమ్మర్లో ఎస్పెషల్లీ ఎలాంటి కేర్ తీసుకోవాలి పిల్లలు? కొంచెం పెద్ద పిల్లలు అయిపోయిన తర్వాత ఏమంటే వాళ్ళు సమ్మర్లో పిల్లలు ఆటల్లో ఉంటారు కాబట్టి వాటర్ కానీ లిక్విడ్స్ కానీ ఎక్కువ తీసుకోకుండా ఉండే అవకాశం. సో ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే పేరెంట్స్ మానిటర్ చేయాలి కొంచెము. సో వాళ్ళని మరీ ఎండగా ఉండే ప్రదేశంలో ఆడుకోవడానికి పంపించకూడదు. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ఎండలో బయట తిరగనీయకుండా చూడాలి. సో వాళ్ళని ఇంటి పట్టున ఉంచి ఎండ తగ్గిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఏమైనా ఆడుకోదలుచుకుంటే బయటికి పంపించవచ్చు. సో సమ్మర్లో ఏంటంటే వాటర్ కంటెంట్ కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా వాళ్ళ
క్లీన్ వాటర్ తాగిస్తూ ఉంటే బెటర్ ఓల్డర్ చిల్డ్రన్కు. ఓకే. ఓల్డర్ చిల్డ్రన్కి ఇంకా అది కాకుండా ఇవాళ రేపు అన్ని ఫ్రూట్ జ్యూసెస్, కోకోనట్ వాటర్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అంతేగాని ఈ ఏరేటెడ్ డ్రింక్స్ అనేది ఇవ్వకూడదు అనమాట పిల్లలకి. ఏరేటెడ్ డ్రింక్స్ వల్ల దాహం తగ్గదు, ఇంకోటి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి ఏరేటెడ్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలి. ప్లెయిన్ వాటర్ కానీ న్యాచురల్గా దొరికే కోకోనట్ వాటర్ కానీ ఇట్లాంటివి ఇవ్వటం వల్ల వాళ్ళకు డీహైడ్రేషన్ రాకుండా మెయింటైన్ చేయవచ్చు అన్నమాట. గర్భవతులు మదర్ ఊమ్లో ఉన్నప్పటి నుంచే పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి అంటూ ఉంటారు కదా. మరి ఈ సమ్మర్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఆ టైంలో ఆ మహిళ ఎంత జాగ్రత్తగా ఉంటుందో హెల్త్ పట్ల, పుట్టే బేబీ కూడా అంత హెల్తీగా ఉంటుంది అనేసి అంటూ ఉంటారు కదా. ఫర్ ఎనీ అడల్ట్ అట్లీస్ట్ వాట్ ద టెల్ ఇస్ అబౌట్ 2 to 3 liters ఆఫ్ వాటర్ తాగాలి అని. నార్మల్ అడల్ట్స్, ప్రెగ్నెంట్ వాళ్ళు వదిలేసండి, నార్మల్ వాళ్ళు కూడా. సో ఇఫ్ యూ టేక్ సఫిషియంట్ వాటర్ సో దట్ యువర్ స్కిన్ కానీ ఏమన్నా ఆల్ యువర్ ఆర్గాన్స్ ఆర్ వెల్ ఫంక్షనింగ్ ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా అడల్ట్ ఎంత వాటర్ తీసుకుంటారో అంత తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. వాటర్ కంటెంట్కు ఏమి రిస్ట్రిక్షన్ ఏమి లేదు, అట్ ది సేమ్ టైం ఇంత క్వాంటిటీ తీసుకోవాలని కూడా ఏం లేదు, వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే మనకి మామూలుగా ఏంటంటే అడల్ట్స్ థర్స్ట్ అనేది ఉంటుంది కాబట్టి whenever you have thirst you automatically drink more water depending on the season where you are staying. సో ఫుడ్కి ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలని ఉంటుంది తప్ప ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇంత ఎక్స్ట్రా వాటర్ తీసుకోవాలని ఐ డోంట్ థింక్ ఎనీవేర్ ఇట్ ఈస్ రిటర్న్. బట్ అంటే వాటర్ కాదు, ఎలాంటి కేర్ తీసుకోవాలి? కేర్ అంటే ఫర్ ఎనీబడి, ఐ మీన్ ఫర్ ఎనీబడి డ్యూరింగ్ ద హై హీట్ ఉన్నప్పుడు బెటర్ నాట్ టు స్టే అవుట్ సైడ్, అవుట్డోర్ యాక్టివిటీ తక్కువ చేసుకోవటం మంచిది అనమాట. ఓకే. సో సమ్మర్లో పిల్లలు కావచ్చు, ఒక ఏజ్ ఉన్న పెద్ద పిల్లలు కావచ్చు, అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు. ముఖ్యంగా ప్రాబ్లం ఏమైందంటే పిల్లలకి సమ్మర్లో ఇఫ్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ద హై హీట్, మనం మామూలుగా వడదెబ్బ అంటాం కదా, దాంట్లో హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ అని రెండు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ఎండలో ఎక్కువగా పనిచేసినప్పుడు ఏమైందంటే మన స్వెట్ గ్లాండ్స్ అనేవి పనిచేసి వారి బాడీ టెంపరేచర్ తక్కువ చేయడానికి పనిచేస్తుంది. సో అవన్నీ ఎక్కువసేపు పనిచేస్తే ఎక్కువ స్వెట్ గ్లాండ్స్ పనిచేసిన తర్వాత ఒక స్టేజ్ వస్తుంది అనమాట, వేర్ యువర్ బాడీ టెంపరేచర్ కెనాట్ బి మెయింటైన్ నార్మల్ రేంజ్లో. సో ఎక్కువ కంటిన్యూస్గా హీట్కి ఎక్స్పోజ్ అయితే హీట్ ఎగ్జాషన్ వస్తుంది ఫస్ట్, తర్వాత హీట్ స్ట్రోక్ వస్తుంది. హీట్ స్ట్రోక్ అంటే బాడీ టెంపరేచర్ స్టార్ట్స్ గోయింగ్ అప్, ఇట్ మే గో అప్ టు 104, 105 అట్లా హై టెంపరేచర్. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఇమీడియట్లీ దోస్ పేషెంట్స్ని కూల్ టబ్లో పెట్టాలి, కూల్ వాటర్ పెట్టి స్పంజ్ చేయాలి, టెంపరేచర్ తగ్గి ఉన్న రూమ్లో ఉంచాల్సింది. హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్ అంటే ఎక్సెసివ్ స్వెట్టింగ్ అయిపోయిన తర్వాత మీ బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్ అన్నీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే హీట్ ఎగ్జాషన్, మజిల్ క్రాంప్స్ రావచ్చు, వీక్నెస్ అనిపించవచ్చు. సో అటువంటిప్పుడు ఏమంటే కొంచెం లిక్విడ్స్, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సో పిల్లలు కూడా ఏమవుతుందంటే మనం మానిటర్ చేయకుండా వాడు ఎక్కువ ఎండలో ఆడితే దే ఆర్ లైక్లీ టు గో ఇన్ టు హీట్ స్ట్రోక్ కానీ హీట్ ఎగ్జాషన్ కానీ పోయే అవకాశం ఉంటుంది. సో అటువంటిప్పుడు వాళ్ళని ఎక్స్పోజర్ హీట్ స్ట్రోక్ మరీ ఎండలో ఆడి మరీ టెంపరేచర్ ఎక్కువైపోతే ఇమీడియట్లీ కోల్డ్ వాటర్ పెట్టి స్పంజింగ్ చేయటం కానీ, లేకపోతే ఏసీ రూమ్లో ఉంచితే బాడీ టెంపరేచర్ కొంచెం కూల్ అయ్యి ఎగ్జాషన్ తగ్గే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.